ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఇన్ డెప్త్ గేమింగ్ రివ్యూ వివో V30 మొబైల్ గురించి అనమాట. సో నేనైతే ఈ మొబైల్‌లో గేమ్స్ అనేది 1 హవర్ కంటిన్యూయస్‌గా అయితే ఆడబోతున్నాను. చూద్దాం ఎంతవరకు టెంపరేచర్స్ రీచ్ అవుతాయి అండ్ ఆల్సో బ్యాటరీ వాల్యూస్ కూడా అయితే చెక్ చేద్దాం 1 హవర్ తర్వాత ఎంత డ్రాప్ అయ్యాయని చెప్పని. సో ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అండ్ ఆల్సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక ఈ వీడియో చూసిన తర్వాత మీకు మంచి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారనుకున్నట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి గైస్. సో దట్ యూట్యూబ్ అనేది చాలా మంది మీలాంటి పీపుల్‌కి అయితే రికమెండ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ మీరు ఈ హెల్ప్ చేస్తున్నందుకు. ప్రెజెంట్ బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 55% అయితే ఉందన్నమాట. ఈ వివో V30 మొబైల్ మనకి 5500 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో అయితే వస్తుంది. చూద్దాం అసలు ఎంత డ్రాప్ అవుతుంది ఏంటి అని చెప్పి నేనైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నానన్నమాట. సో ఇది 6 నానోమీటర్‌తో బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయి. ఈ రివ్యూలో మాట్లాడుకుంటూ అయితే వెళ్దాం. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గేమ్స్ అయితే ఆడుతున్నాను ఈ వీడియోలో. ఇవన్నీ కూడా డిఫరెంట్ గేమ్స్ అనమాట మనకి. కొన్ని హై ఎండ్ ఉన్నాయి, కొన్ని మీడియం, కొన్ని లో గ్రాఫిక్ ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. సో సమ్ కపుల్ ఆఫ్ మినిట్స్ అయితే ఆడుతాను ప్రతి ఒక్క గేమ్ కూడా. చూద్దాం ఏ విధంగా హీటింగ్ ఇష్యూస్ గానీ, బ్యాటరీ బ్యాకప్ గానీ, టెంపరేచర్స్ ఎంతవరకు రీచ్ అయ్యాయి ఏంటి అని చెప్పి డీటెయిల్‌గా ఈ వీడియోలో. ముందుగా మనం ఇనిషియల్ టెంపరేచర్‌ని అయితే చెక్ చేద్దాం. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 31.7 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉంది మాక్సిమం. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 30.9 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉందన్నమాట. ఇంకా బ్రైట్‌నెస్ పరంగా చూసుకున్నట్లయితే నేను 50%కి అయితే అడ్జస్ట్ చేశాను. అండ్ ఈ మొబైల్‌లో ఎటువంటి సిమ్ కార్డ్ అయితే యూజ్ చేయట్లేదు. ఓన్లీ వైఫైకి అయితే కనెక్ట్ అయి ఉన్నానన్నమాట. ఇప్పుడైతే ఫస్ట్ గేమ్ అయితే ఆడబోతున్నాను. ఈ గేమ్ పేరు కాల్ ఆఫ్ డ్యూటీ. అలాగే మీరు సైడ్‌లో ఒక టైమర్‌ని కూడా అయితే నోటీస్ చేయొచ్చు. రెఫరెన్స్ కోసం దీన్ని అయితే ఆన్ చేశాను. ఈ వివో V30 మొబైల్ మనకి స్నాప్‌డ్రాగన్ 6థ్ జెన్ 1 చిప్‌సెట్ అయితే వస్తుందన్నమాట. ఇది మనకి 4 నానోమీటర్‌తో బిల్డ్ అయిన చిప్‌సెట్. ఇంకా ఆన్ పేపర్‌లో ఈ స్పెసిఫికేషన్స్ వైస్ చూసుకున్నట్లయితే అన్నీ చాలా బాగున్నాయన్నమాట. మనకి గేమింగ్‌లో గానీ, బ్యాటరీ ఎఫిషియన్సీలో గానీ, మల్టీ టాస్కింగ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ ప్రాసెసర్‌లో. బట్ మనం రియల్ లైఫ్‌లో ఎలా ఉంటుందని చెప్పి ఈ గేమింగ్ రివ్యూ ద్వారా అయితే మనకి తెలిసిపోతుందన్నమాట. ఇంకోటి నేను ఈ మొబైల్ ఏమైనా కూలింగ్ చాంబర్‌తో వస్తుందని చెప్పి అఫీషియల్ వెబ్‌సైట్‌లో చెక్ చేశాను అనమాట. నాకెక్కడ ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదన్నమాట గైస్. ఇన్ కేస్ మీకు గనుక తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో దట్ ఈ వీడియో చూసిన వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. బట్ వివో V30 మొబైల్స్‌కైతే ఉందన్నమాట కూలింగ్ సిస్టమ్ అనేది. వివో V30Eకైతే నాకెక్కడైతే వెబ్‌సైట్‌లో సెర్చ్ చేసిన డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లోకెళ్ళాను. బట్ ఎక్కడైతే ఈళ్ళు మెన్షన్ అయితే చేయలేదన్నమాట. ఈవెన్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో చెక్ చేసినా కూడా మెన్షన్ అయితే చేయలేదు. ఓన్లీ వివో V30 మొబైల్‌కైతే కూలింగ్ చాంబర్ అయితే ఉంది అని అయితే చెప్పారు. చూద్దాం కూలింగ్ చాంబర్ లేకపోతే ఎంతవరకు టెంపరేచర్ అనేది రీచ్ అవుతుంది ఈ మొబైల్‌లో అని. ఆల్రైట్ ఈ గేమ్‌ని అయితే నేను మోర్ దెన్ 6 మినిట్స్ అయితే ఆడానన్నమాట. ఇప్పుడు చెక్ చేద్దాం బ్యాటరీ అలాగే టెంపరేచర్. బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకి 53% అయితే ఉంది. ఇంక టెంపరేచర్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ 39 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉంది. ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి 37 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉందన్నమాట. నాకు తెలిసి ఈ మొబైల్ జస్ట్ కొంచెం వార్మప్ అయితే అవుతుంది గేమ్స్ ఇంకా ఆడడానికి. ఇప్పుడు మనం బైక్స్ కానీ, కార్స్ గానీ ఏదైనా మంచు ప్రాంతాల్లో ఉన్నప్పుడు కొంచెం వార్మప్ అయితే చేస్తాం కదా ఇంజిన్‌ని. సేమ్ అదే విధంగా వార్మప్ అయిందేమో ప్రాసెసర్. సో టెంపరేచర్స్ అయితే మరీ ఎక్కువైతే లేవన్నమాట. మరీ లో అని కూడా లేదు. మనకి స్టార్టింగ్‌కి ఇప్పుడు చూసినట్లయితే పెద్దగా డిఫరెన్స్ అయితే లేదన్నమాట. ఇప్పుడైతే నేను ఇంకో గేమ్ ఆడబోతున్నాను. అదే పబ్‌జీ గేమ్. ఇది చాలా మోస్ట్ డిమాండింగ్ గేమ్ అని చెప్పొచ్చు. అండ్ ప్రతి ఒక్కరి మొబైల్‌లో కూడా ఉంటుందన్నమాట. యూత్ పరంగా చూసుకున్నట్లయితే ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఆడేస్తున్నారు ఇప్పుడు. సో మైన్‌క్రాఫ్ట్ తర్వాత నాకు తెలిసి ఇదే వన్ ఆఫ్ ది టాప్ గేమ్ అనుకుంటాను. అండ్ ఆల్సో గైస్ ప్రీవియస్‌గా నేను ఆడిన గేమింగ్‌లో ఎటువంటి లాగ్స్ గానీ, ఫ్రేమ్ డ్రాప్స్ ఏమైతే నోటీస్ చేయలేదన్నమాట. ఈ గేమ్ కూడా నేను ఆడి లాస్ట్‌లో చెప్తాను మీకు ఏ విధంగా ఉంది అని. ఈ వివో V30 మొబైల్ మనకి బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టిక్ అలాగే గ్లాస్ మిక్స్‌డ్‌ది అయితే వస్తుందన్నమాట డిజైన్ అనేది. ఇంకా సైడ్స్ చుట్టూ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్‌ది అయితే వస్తుందన్నమాట. డిజైన్ పరంగా చూసుకున్నా కూడా మనకి ఇది కొంచెం కొత్తగా ఉంటుంది డిజైన్ అనేది. కానీ నాకైతే ఇరిటేషన్ అయితే వచ్చిందన్నమాట. అది కూడా బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా రింగ్ ఏరియా. చూడ్డానికి కొంచెం పెద్ద డోనట్ షేప్‌లో అయితే ఉందది. చిన్న డోనట్ షేప్ అనొచ్చు. దాంట్లో కెమెరాస్ అయితే ప్లేస్ చేశారు. మరి ఇంత పెద్ద కెమెరా కటౌట్ ఇయ్యాల్సిన అవసరం ఏముందో నాకైతే తెలీదనమాట. బేసిక్‌గా నాకైతే సింపుల్‌గా ఉంటే చాలా బాగా నచ్చుతాయి. బట్ ఇదైతే నాకు కొంచెం ఇరిటేషన్ ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఈవెన్ పబ్లిక్ ప్లేస్‌లో మొబైల్ ఓపెన్ చేసి కెమెరాలో ఫోటోస్, వీడియోస్ క్లిక్ చేయాలన్నా కూడా కొంచెం ఏదో నాకైతే కొంచెం ఫీలింగ్ అయితే ఉంటుందనమాట. ఇంకా టచ్ రెస్పాన్స్ రేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా బాగుంది. కానీ అప్పుడప్పుడు కేవలం గేమింగ్ కానీ ఇట్లా కంటిన్యూయస్‌గా ఆడుతున్నాను అన్నప్పుడు నాకు కొంచెం హార్డ్‌నెస్ అయితే తెలిసిందనమాట. సో అది ఎందుకో మరి మేబీ స్క్రీన్ గార్డ్ వల్లో లేకుంటే మేబీ నా ఫింగర్ రఫ్ అయిపోవడం వల్లో తెలీదు. బట్ కొంచెం అప్పుడప్పుడైతే నోటీస్ చేశాను. ప్రెజెంట్ ఈ మొబైల్ ప్రైస్ రేంజ్ చూసుకున్నట్లయితే ఇన్ బిట్వీన్ 25,000 నుంచి 30,000 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసిన టైంకి. ఫ్యూచర్‌లో ఆఫ్‌కోర్స్ ఈ ప్రైస్ అయితే డిక్రీజ్ చేస్తారనుకోండి. అండ్ ఇదైతే నాకు తెలిసి ఈ ప్రైస్ రేంజ్‌కి గట్టి పోటీ అయితే ఇస్తుంది ఈ మొబైల్ అనేది.
సో, ఇంకా గేమింగ్ పరంగా మనకి ఫైనల్ వర్డిక్ట్‌లో తెలుస్తుంది. అసలు గేమింగ్ గూడా యూజ్ అవుతుందా? అవ్వదా? అని చెప్పని. ఆల్రైట్ ఇప్పుడైతే మనం పబ్‌జీ గేమ్‌నయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 48% అయితే ఉంది. ప్రీవియస్‌గా మనకి 53% అయితే ఉంది. ఓన్లీ 5% మాత్రమే డ్రాప్ అయిందనమాట. ఆఫ్టర్ 30 మినిట్స్ ఆఫ్ కంటిన్యూయస్ గేమ్ ప్లే. ఇది చాలా చాలా ఇంప్రెసివ్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో గైస్ ఇది నాకు తెలిసి సెకండ్ ఆర్ థర్డ్ బ్యాటరీ లైఫ్ సైకిల్ అంతే అనుకుంటా. బేసికల్‌గా మనకి ఔట్ ఆఫ్ ది బాక్స్ మొబైల్‌ని యూజ్ చేస్తున్నామంటే స్టార్టింగ్ డేస్ కొన్ని మంత్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ చాలా బావుంటుంది. తర్వాత స్లోగా లైఫ్ అనేది డిక్రీజ్ అవుతుంటూ వెళ్తుందనమాట. సో, అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంక టెంపరేచర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 40.2 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 37.4 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉందనమాట. బ్యాక్ టెంపరేచర్ మనం ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే లోగానే ఉందనమాట. డిస్‌ప్లే సైడ్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ కూడా నాకేమి పెద్దగా హీటింగ్ అన్న విషయం కూడా ఇనిపియలేదనమాట. నార్మల్‌గానే ఉంది. అంటే గేమ్స్ ఆడాం కాబట్టి కొంచెం లిటిల్‌గా వార్మ్ అవ్వడం ఆ ఫీలింగ్ కూడా లేదనమాట. బట్ డిస్‌ప్లే సైడ్ మాత్రం వార్మ్ అయితే అవుతుంది. ఇప్పుడైతే ఇంకో గేమ్ అయితే ఆడబోతున్నాను 'యాస్ఫాల్ట్ 9' చూసేయండి ఈ గేమ్ ప్లే అనేది.
ఆల్రైట్, ఈ గేమ్ కూడా నేను కొద్ది మినిట్స్ అయితే ఆడాను అనమాట. ఇవి రిజల్ట్స్ అనేది. బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకి 47% అయితే ఉంది. ఇది క్రేజీ అని చెప్పొచ్చు. ఓన్లీ 1% మాత్రమే డ్రాప్ అయింది కొన్ని మినిట్స్ అయితే ఆడిన తర్వాత ఈ గేమ్ని. ఇంకా టెంపరేచర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ మనకి 38.6 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 37.1 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ 4 నానోమీటర్ ప్రాసెసర్ బ్యాటరీ ఎఫిషియన్సీ ఏ విధంగా ఉంది అని చెప్పని. చాలా అద్భుతంగా అయితే ఉంది ఇప్పటి వరకు. ఇంకా మనం మరెన్నో హెవీ గేమ్స్ ఆడబోతున్నాం అండ్ హెవీ గ్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ గేమ్ కూడా అయితే ఆడబోతున్నాం. చూద్దాం ఏ విధంగా ఉంటుంది బ్యాటరీ బ్యాకప్ అనేది. ఫైనల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకో గేమ్ అయితే ఆడబోతున్నాను, అదే సబ్వే సర్ఫర్స్. సో లెట్స్ ఎంజాయ్ ది గేమ్ ప్లే. ఆల్రెడీ గైస్, ఈ గేమ్‌ని అయితే నేను మరికొన్ని నిమిషాలు అయితే ఆడాననమాట. ఇప్పుడు చెక్ చేద్దాం దీని రిజల్ట్స్ అనేది. బ్యాటరీ చూసినట్లయితే 46% అయితే ఉంది. ఇంకా టెంపరేచర్ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 39.8 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 39.9 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ మనకి ప్రీవియస్‌కి ఇప్పటికి అండ్ ఫస్ట్ నుంచి చూసుకున్నా కూడా బ్యాక్ సైడ్ టెంపరేచర్ ఆల్వేస్ మనకి తక్కువలోనే ఉందనమాట. డిస్‌ప్లే సైడ్ హీట్ అయితే ఎక్కుతుంది. ఇది 1 అవర్ తర్వాత ఎలా ఉంటుందో మనం చూద్దాం. అండ్ ఆల్సో 41 డిగ్రీ సెల్సియస్ అయితే క్రాస్ అవ్వలేదనమాట ఇప్పటి వరకు మనకి చూసినట్లయితే. సో 1 అవర్ తర్వాత ఏమైనా క్రాస్ అవుతుందని చెప్పి చెక్ చేద్దాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్‌లో 41 డిగ్రీస్ అనేది. ఇన్ కేస్ 42, 43 వరకు వెళ్ళినా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. బట్ 44, 45 వెళ్ళిందంటే మనం ఓవర్ హీటింగ్ అని చెప్పొచ్చు మొబైల్ అనేది. ఇప్పుడైతే ఇంకో గేమ్ అయితే ఆడబోతున్నాను, అదే టెంపుల్ రన్. నాకు తెలిసి ఇది చాలా చాలా వెరీ ఓల్డ్ గేమ్ అని. బట్ మొబైల్‌లో కొన్ని థింగ్స్ ఉంటాయి కదా! లైక్ మొబైల్ గైరో ఎలా వర్క్ అవుతుంది, టచ్ ఎలా వర్క్ అవుతుంది, ఇలాంటి కొన్ని థింగ్స్ అనేది హెల్ప్ అవుతుందనమాట ఈ గేమ్. అందుకే ఈ గేమ్ అయితే ఆడుతున్నాను. సో లెట్స్ ఎంజాయ్ ది గేమ్ ప్లే.
ఆల్రెడీ గైస్ ఈ గేమ్ అయితే నేను కొన్ని నిమిషాలు అయితే ఆడాను అనమాట. ఇవి రిజల్ట్స్ అనేది. బ్యాటరీ చూసినట్లయితే మనకి 46% అయితే ఉంది. టెంపరేచర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ మనకి 38.1 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉంది. అదే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 37 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే నేను ఇంకో గేమ్ అయితే ఆడబోతున్నాను. అదే షాడో ఫైట్ 4. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పొచ్చు గేమ్ అనేది. ఈవెన్ నేను నా చైల్డ్‌హుడ్ డేస్ నుంచి ఈ గేమ్‌ని ఆడుతున్నాను షాడో ఫైట్. సో 1, 2, 3, 4 ఇప్పుడైతే వచ్చింది. ఈ గేమింగ్ రివ్యూస్ అన్నప్పుడు గేమ్స్ ఆడుతున్నాను నేను. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేనైతే గేమ్స్ అయితే ఎక్కడ ఆడట్లేదనమాట. బట్ ఓకే. సమ్‌టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అనమాట. సో లెట్స్ ఎంజాయ్ ది గేమ్ ప్లే. The eye, a curse, and a price for my mistake. Oh! Your teeth, mate. You got beaten by the finest piece of Legion's trash. ఆల్రెడీ గైస్ ఈ షాడో ఫైట్ గేమ్ కూడా అయితే కొన్ని నిమిషాలు అయితే ఆడానమాట. ఇవి రిజల్ట్స్ అనేది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 44% అయితే ఉంది. ఇంకా టెంపరేచర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 40.1 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉంది. అదే బ్యాక్ సైడ్ 38.1 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉంది. ఇప్పుడైతే ఇంకో గేమ్ అయితే ఆడబోతున్నాను. అదే జెన్షన్ ఇంపాక్ట్. ఇది చాలా హెవీ గ్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ గేమ్. అండ్ ఆల్సో ఈ గేమ్ సైజ్ చూసుకున్నా కూడా మనకి నాకు తెలిసి ఆల్మోస్ట్ 25 ఆర్ 30 జీబీ అయితే ఉంటుంది అనమాట. సో చాలా హెవీ గేమ్ ఇది. సో ఇనిషియల్గా నేనైతే ఈ మొబైల్ లైక్ ఫ్రేమ్ డ్రాప్స్ లాగ్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాను అనుకున్నాను ఈ గేమ్స్ ఆడే టైంలో. బట్ ఇప్పటివరకు అయితే నేను ఇవేమైతే నోటీస్ చేయలేదనమాట. ఇది నాకు చాలా సర్ప్రైజింగ్ అయితే ఉంది. అండ్ ఆల్సో నేను చెప్పగలను ఇది కొంచెం వాల్యూ ఫర్ మనీ అని చెప్పని. ఫైనల్ వర్డిక్ట్ అయితే చెప్తాను అసలు గుడ్ మొబైల్ కదా గేమింగ్ అని చెప్పని. బేసికల్గా ఎవరైనా మొబైల్ కొంటున్నారంటే ప్రెజెంట్ సినారియోలో చెప్తున్నాను అందరినీ ఉద్దేశించి. అందరికీ అన్ని దాంట్లో మంచి మొబైల్ కావాలి. అంటే స్పెసిఫిక్గా ఎవరు చాలా మంది కొనట్లేదు అనమాట. సో కెమెరాకి ఒక మొబైల్, గేమింగ్కి ఒక మొబైల్ కొనట్లేదు ఎవరు. సో ఓవరాల్‌గా వాళ్ళకొక ఫుల్ మీల్ ప్యాకేజ్ లాగా ఉండాలి మొబైల్ అనేది. గేమ్స్ ఆడాలి, కెమెరాలో ఫోటోస్ మంచిగా తీయాలి, వీడియోస్ తీయాలని. సో ఆ విధంగానే కొంటున్నారు అన్ని మొబైల్స్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే. అండ్ బై ద వే గైస్ ఇదేమి స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు. నేనైతే ఈ మొబైల్‌ని నా ఓన్ మనీతో అయితే కొన్నాననమాట. తర్వాత రివ్యూ అయితే చేస్తున్నాను. ఈ వీడియోనే కాదు మన ఛానెల్‌లో ఏ వీడియో చూసుకున్నా కూడా నేను అన్ని గ్యాడ్జెట్స్ నేను కొని, నేను రివ్యూ చేసి నా యొక్క యూసేజ్ ఎక్స్‌పీరియన్స్ మీద ఒపీనియన్ అనేది షేర్ చేశాను. అంతేగాని సో ఎవరో చెప్తే వాళ్ళు చెప్పిన పాయింట్స్ నేనైతే చెప్పలేదనమాట. అండ్ ఇది ఎప్పుడైతే రిపీట్ కూడా అవ్వదు మన ఛానెల్‌లో. సో ఆల్వేస్ మనకి అన్‌బయాస్డ్‌గానే రివ్యూస్ అయితే ఉంటాయన్నమాట. ఎవరు మన రివ్యూలో వేలు పెట్టి ఇలా చెప్పు, అలా చెప్పు అని ఎవరు అయితే నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోననమాట ఆ థాట్ అనేది.
ఆల్రైట్. ఈ గేమ్‌లో అయితే కొన్ని మినిట్స్ అయితే ఆడానన్నమాట. ఇవి రిజల్ట్స్ అనేది. బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకి 43% అయితే ఉంది. ఇంకా టెంపరేచర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 38.5 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 37.4 డిగ్రీ సెల్సియస్ అయితే ఉందన్నమాట. ఇదే కాకుండా మనం 1 అవర్ మార్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఫైనల్‌గా ఇదన్నమాట వివో వి30 మొబైల్ వర్డిక్ట్. ఐ మీన్ గేమింగ్ వర్డిక్ట్. ఫస్ట్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ మొబైల్ నేను ఎటువంటి లాగ్స్ గానీ, ఫ్రేమ్ డ్రాప్స్ ఏమైతే నోటీస్ చేయలేదు గైస్. ఈ ఎంటైర్ 1 అవర్ కంటిన్యూయస్ గేమ్ ప్లేలో. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంది. మెయిన్ హైలైటింగ్ ఫీచర్ ఏంటి అంటే ఇక్కడ బ్యాటరీ బ్యాకప్ అనమాట. మనం 1 అవర్ కంటిన్యూస్‌గా గేమ్ ప్లే అయితే ఆడాం. ఈ 1 అవర్‌లో మేబీ మీరు అనుకోవచ్చు ఒక 20-30% తగ్గుతుందని. నేనైతే అనుకున్నాను. మీరు అనుకున్నారో లేదో తెలీదు గానీ, నేనైతే ఒక 20-30% ఇన్ బిట్వీన్‌లో డ్రాప్ అవుతుంది అనుకున్నాను. బట్ ఓన్లీ ఇది 12% మాత్రమే అయితే డ్రాప్ అయిందనమాట. ఇది చాలా చాలా గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఈ మొబైల్‌లో ఎందుకు ఇలా అనుకున్నాను అంటే బ్యాటరీ ఈ విధంగా డ్రాప్ అవుతుందని. బికాజ్ మనకిది కర్వ్డ్ ప్యానెల్, అది కూడా ఆమోలెడ్ స్క్రీన్‌తో అయితే వస్తుందనమాట. అండ్ స్క్రీన్ సైజ్ కూడా మనకి పెద్దది. సో, బ్యాటరీ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది అనుకున్నాను. బట్ మనకి ప్రాసెసర్ మంచిగా అయితే హ్యాండిల్ చేసింది. ఇంకోటి మనకి ఎటువంటి ఓవర్ హీటింగ్ ఇష్యూస్ కూడా అయితే లేవన్నమాట. మనకి టెంపరేచర్స్ 41 డిగ్రీస్ అయితే ఎప్పుడు క్రాస్ అవ్వలేదు. మ్యాక్స్ 40.2 డిగ్రీస్ వరకు అయితే వెళ్ళింది అంతే మాక్సిమం ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి 38.1 డిగ్రీ సెల్సియస్ వరకు అయితే వెళ్ళిందనమాట. సో, మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 కంపేర్ చేసినట్లయితే డిస్‌ప్లే సైడే మనకి కొంచెం హీటింగ్ ఉందనమాట. అంటే ఓవర్ హీటింగ్ అని చెప్పట్లేదు. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కొంచెం వార్మ్ అయితే అవుతుంది. బ్యాక్ సైడ్ మనకి ఆల్వేస్ కూల్‌గా అయితే ఉందనమాట. అదైతే అసలు అమేజింగ్ అని చెప్పొచ్చు. అండ్ బై ద వే నేను ఎటువంటి బ్యాక్ కేస్ యూజ్ చేయకుండా అయితే ఈ గేమ్స్ అయితే ఆడాననమాట. ఒకవేళ మీరు బ్యాక్ కేస్ యూజ్ చేసి గేమ్స్ ఆడుతున్నారు అంటే మేబీ మీరు కొంచెం లైక్ మేబీ లెస్ దాన్ 1 డిగ్రీ సెల్సియస్‌లో అంటే 0.9 వరకు ఆ బిట్వీన్‌లో అయితే మీరు కొంచెం టెంపరేచర్స్ అనేది డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. అండ్ మీ చుట్టూ ఉన్న టెంపరేచర్‌ని బట్టి కూడా మీ బ్యాటరీ అండ్ మీ మొబైల్ హీటింగ్ అవుతుందా లేదా అని కూడా డిఫరెన్స్ అనేది నోటీస్ చేస్తారు. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ వివో వి30 మొబైల్ మనకి గుడ్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అనమాట. గేమింగ్ పరంగా చూసుకున్నట్లయితే. అండ్ ఒకవేళ మీరు గేమింగ్ పర్పస్‌కి మొబైల్ కొంటున్నారు అంటే యెస్, మీరు ఎటువంటి డౌట్ లేకుండా అయితే తీసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. సో, అదనమాట గైస్ ఓవరాల్‌గా ఈ వివో వి30 మొబైల్ యొక్క గేమింగ్ రివ్యూ. మీకు గనుక ఈ వీడియో హెల్ప్‌ఫుల్ గనుక అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సో దట్ యూట్యూబ్ అనేది చాలా మందికి అయితే రికమెండ్ చేస్తుంది. అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నేను అమెజాన్ అఫిలియేట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. మీరు ఏదైనా అమెజాన్‌లో కొంటున్నారన్నప్పుడు జస్ట్ నా ఛానల్ ఏదో ఒక వీడియో క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో అమెజాన్ అఫిలియేట్ లింక్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా అమెజాన్ యాప్‌లోకి గాని, వెబ్‌సైట్‌లోకైనా వెళ్తారనమాట. అక్కడి నుంచి కొన్నట్లయితే నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది. మీరు ఏ ప్రొడక్ట్ అయినా కొనొచ్చు. సో, జస్ట్ కొంటే చాలు నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది. సో దట్ ఫ్యూచర్‌లో ఇలాంటి రివ్యూస్ అయితే మరిన్ని అయితే చేయగలననమాట. థాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ మీరు ఈ హెల్ప్ చేస్తున్నందుకు. ఇక్కడ కనిపిస్తున్న వీడియోస్ ఈ వివో వి30 మొబైల్ రిలేటెడ్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ గేమింగ్. సో, మీరు ఈ వీడియోస్ క్లిక్ చేస్తే మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు ఈ మొబైల్ గురించి.